సీని మనం అటువైపు చూసాం. ఇది రెడ్ సీ, ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం. సో మోషే 2 పాయలుగా చీల్చారు, అదేనండి. నేను ఫస్ట్ టైం ఇటు రావటం అందుకని. అదే వేరే, బట్ అదే నది, సముద్రం అదనమాట. నేను రాలేదు. జయరాజ్ గారు కొద్దిగా ఇది అకాబా పోర్ట్ అండి. అకాబా అది గల్ఫ్ పోర్ట్, రెండుగా వి షేప్ లో ఉంటది. ఇదంతా ఇప్పుడు మనం చూసిందంతా గిలాద్ మౌంటైన్స్. గిలాదులో గుగ్గిలం తక్కువైనదా, ఇవంతా గిలాద్ మౌంటైన్స్ అండి. ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు, అంటే మీరు చూస్తే ఉంటారు, ఎటు చూసినా చుట్టూ పర్వతాలు ఉంటాయి. అది దాటి వచ్చి వాళ్ళని యుద్ధంలో ఎవరు జయించలేరు. అంటే అది ఉదయం సాయంత్రం కాపాడువాడు నిన్నే అన్నట్టుగా ఆ కృప కూడా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ రెడ్ సీ ఇది 4 దేశాలకి పోర్ట్ అండి. అది ఈజిప్ట్, ఇది ఇజ్రాయెల్, ఇది జోర్డాన్, ఇది సౌదీ అరేబియా. మోషే వాళ్ళు ఇంతకుముందు మనం వాడిరామన్నాం కదండి, దాని పక్కనే సౌదీ అరేబియా నుండే వచ్చారు. అక్కడే స్ప్లిట్టింగ్ రాకుంది, తర్వాత కొడితే విడిపోయి వాటర్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళు పెట్రాకి వచ్చారు. పెట్రా నుండే మనం ఈరోజు చూసిన నెబో వరకు ఇస్రాయేల్ ప్రయాణం. ఇప్పుడు మోషే మొన్న మనం పెత్రాకి వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం నీళ్లు రావటం రాది నుంచి. ఇవాళ మన గైడ్ కూడా వ్యాలీలో నీళ్ళు వచ్చాయి, నీళ్లు ఉబ్బికాయి అని చెప్పారు. అది మనకు అర్థం అవుతుంది, కనెక్టింగ్ దొరుకుతుంది. యాక్చువల్గా స్ప్లిట్ రాయి నుండి నీటి వచ్చింది సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియాలో ఉంది అసలైనటువంటిది, అది మనకి బైబిల్లో మెన్షన్ చేయబడింది. కానీ వాళ్ళకి నీళ్లు అవసరమైనప్పుడల్లా కూడా అప్పుడప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ వరాన్ని మోషే వాడారు. ఇందాక మనం నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మన గైడ్ ఐజాక్ గారు చెప్పారు, కింద అది అక్కడ ఒక నీటి కొలంలాగా ఉంది, అక్కడ చాలా మొక్కలు నీళ్లు అవన్నీ ఉన్నాయి కదా, మోజెస్ స్ప్రింగ్. అది కూడా అలానే వచ్చింది. అలా ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అలా మోజెస్ స్ప్రింగ్ లాగా అలా నీళ్ల కోసం మోషే ఆ వరాన్ని వినియోగించాడు అన్నమాట. ఇలాత్ సిటీని సాలమోన్ రాజు కట్టించాడండి. దావీదు కుమారుడైన సాలమోన్ అటు పక్కన ఇలాత్ సిటీని కట్టించి ఆయన అక్కడే ఉండేవాడు. అప్పుడు సమ్మర్ వెకేషన్ కానీ ఆయన లెబనాన్ లో ఒకటి విశ్రాంతి కట్టించుకున్నాడు, ఇక్కడ ఒకటి కట్టించుకున్నాడు. దాని పక్కనే ఎంగిడి అనే అడవి ఉంటది, అది దావీదు వచ్చి అప్పుడు దాక్కున్నాడు కూడా. అవన్నీ కూడా అక్కడ సైడ్ నుంచి చూసేవాళ్ళం మనం. ఇది అంత ప్రాంతం ఇదే, వాళ్ళంతా ఇటు అటు తిరిగేవాళ్ళు. ఇది రెడ్ సీ.